నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి పుష్యమాసం అయిన తరువాత శుభకార్యాల కోసం వేచి చూస్తున్న వారందరికీ కూడా మాఘమాసం అనేది ఒక దివ్యమైన మాసంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ మాసంలో అత్యధికంగా శుభకార్యాలు అనేవి జరుగుతాయి. పెళ్లిళ్ళకైనా, గృహ ప్రవేశాలకైనా, వ్యాపారాలు ప్రారంభించడానికైనా, ఏ పని చేయడానికైనా ఒక విశేషమైన మాసమే మాఘమాసం. అయితే ఈ మాఘమాసం ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, ఈ మాసంలో ఎవరిని పూజించాలి, ఎలాంటి దానాలు చేయాలి, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు రథసప్తమి, మహాశివరాత్రి, శ్యామలా నవరాత్రులు, వసంత పంచమి, ఇవన్నీ ఏ తేదీల్లో వచ్చాయి, మాఘ ఆదివారాలు ఎన్ని వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చాయి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పౌర్ణమి రోజున చంద్రుడు మక నక్షత్రానికి దగ్గరగా ఉండడం వలన దీనికి మాఘమాసం అని పేరు వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన మొదటి మాసమే ఈ మాఘమాసం కాబట్టి అందుకని ఈ మాఘమాసానికి అంతటి పవిత్రత చేకూరింది. ఈ మాఘమాసం అనేది నదీ స్నానానికి, సూర్య ఆరాధనకి, దీపారాధనకి, శివారాధనకి ఎంతో విశేషమైన మాసం. ఈ మాసంలో పవిత్రమైన నదీ స్నానాలు చేయడం వలన సర్వ పాపాలు హరించి పుణ్యఫలాన్ని అయితే మనం పొందవచ్చు. కార్తీక మాసం ఎంత ముఖ్యమో అలాగే ఈ మాఘమాసం కూడా అంతే ముఖ్యమైనది. ఈ మాసంలో శ్రీమన్నారాయణుని పూజించడం వలన కోటి క్రతువుల ఫలితం మనకి దక్కుతుంది. ఈ మాసం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే మాసంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ మాసంలో చేసే వివాహాలు కానీ, గృహ ప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, శుభకార్యాలకు మాఘమాసం అనేది ఎంతో శుభకరమైన మాసంగా చెప్పబడుతుంది. ఈ మాసంలో చేసే దాన ధర్మాలకి కూడా అంతే విశిష్టత ఉంది. నువ్వులు, బెల్లం, నల్ల నువ్వులు, నల్ల మినుములు దానం చేయడం వలన శని ప్రభావాలను తగ్గిస్తుంది, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ మాఘమాసం ఈ 2026 సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2026 జనవరి 19వ తేదీన సోమవారం నుండి మనకి మాఘమాసం అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుందంటే 2026 ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం అమావాస్య తిథితో మనకి మాఘమాసం అనేది ముగుస్తుంది. ఈ మాసంలో వచ్చే పండుగలు కూడా అంతే విశేషమైనవి. వసంత పంచమి, రథసప్తమి, మహాశివరాత్రి, శ్యామలాదేవి నవరాత్రులు, మాఘ ఆదివారాలు అన్నీ కూడా ఈ మాసంలోనే వస్తాయండి. అయితే ఇవన్నీ కూడా ఏ తేదీల్లో వచ్చాయో తెలుసుకుందాం. మనకి జనవరి 19వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమైన రోజు నుండే మనకి శ్యామలాదేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు అమ్మవారిని ఎంతో గుప్తంగా పూజించుకుంటాము. అలాగే ఈ రోజు నుండి మాఘమాసంలో చేసే మాఘ స్నానాలు అనేవి ప్రారంభమవుతాయి. నదుల్లో స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఒకవేళ నదీ స్నానం కుదరకపోయినట్లయితే చెరువు దగ్గర కానీ, బావి దగ్గర కానీ స్నానం ఆచరించవచ్చు. అది కూడా కుదరకపోతే తెల్లవారుజామునే నిద్ర లేచి మీ ఇంట్లోనే నీటిలో గంగాని ఆ అమ్మవారిని ఆహ్వానించి మీరు స్నానం అనేది ఆచరించవచ్చు. స్నానం ఆచరించిన తర్వాత సూర్యునికి తప్పనిసరిగా ఆర్ఘ్యం అనేది సమర్పించాలి. ఎందుకంటే ఆ సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన మాసమే ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా చాలా విశేషం. అవి కూడా ఏ తేదీలో వచ్చాయో తెలుసుకుందాం. జనవరి 23 శుక్రవారం వసంత పంచమి. దీన్నే శ్రీ పంచమి అని అంటారు. ఈ రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే చాలా చాలా మంచిది. జనవరి 25వ తేదీన రథసప్తమి అంటే సూర్య జయంతి. జనవరి 26 సోమవారం భీష్మాష్టమి అంటే భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టిన రోజు. జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి. 2026 ఫిబ్రవరి 1 ఆదివారం పౌర్ణమి. దీన్నే మాఘ పౌర్ణమి అని అంటారు. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. ఇంకా ఈ మాఘమాసంలో వచ్చే మరొక ముఖ్యమైన పండగే మహాశివరాత్రి. 2026 ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం మహాశివరాత్రి. ఈ పండగలన్నీ కూడా మనకి ఈ మాఘమాసంలోనే వస్తాయండి. అది కాకుండా ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఈ మాఘమాసంలో రథసప్తమి నాడే కాదండి, ఈ మాసంలో వచ్చే ఆదివారాల్లో కూడా ఆ సూర్య భగవానుడిని పూజిస్తాము. అయితే ఎన్ని ఆదివారాలు వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చాయి అని అంటే ఈ 2026 సంవత్సరంలో మాఘ ఆదివారాలు 4 వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడంటే మొదటి ఆదివారం 2026 జనవరి 25వ తేదీన ఆదివారం మనకి రథసప్తమి వచ్చిందండి. రథసప్తమి ఈసారి ఆదివారం ఎంతో విశేషంగా రాబోతుంది. ఇంకా రెండో ఆదివారం 2026 ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం పౌర్ణమి తిథితో వస్తుందండి. ఈ రోజు కూడా చాలా విశేషమైన రోజు. ఇంకా మూడో ఆదివారం ఫిబ్రవరి 8వ తేదీన ఆదివారం సప్తమి తిథితో వస్తుంది. దీనినే బాణ సప్తమి అని కూడా అంటారండి. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజుగా చెప్పబడుతుంది. ఇంకా ఆఖరి ఆదివారం 4వ ఆదివారం ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం త్రయోదశి తిథితో వస్తుంది.
ఈ మాసంలో మనం ముఖ్యంగా శ్రీమన్ నారాయణుని సూర్య భగవానుడిని పూజిస్తామండి. లేదంటే ఈ ముఖ్యమైన రోజుల్లో అయినా సరే ఆ స్వామివారిని పూజించవచ్చు. మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయడం వలన అనేక పుణ్య ఫలితాలు పొందవచ్చు. ఈ మాసంలో మనం ఎలాంటి శుభకార్యాలు చేయవచ్చు, ఏ శుభకార్యాలకి ఏ తేదీలు మంచివి అనే విశేషాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.